డొనాల్డ్ ట్రంప్ది ఒక తీరు అంటే ఈలాన్ మస్క్ ఈయనకి ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ ఉంది కదా, కాబట్టి ఇంకా ఎవరినైనా సరే ఇతనికి నచ్చలేదు అంటే శుభ్రంగా ఎక్స్ ప్లాట్ఫామ్లో మెసేజ్ల మీద మెసేజ్లు. ఒక్కసారి ఈలాన్ మస్క్ మెసేజ్లు పెట్టారు అంటే ఇంకా వందలలో వేలలో ప్రజలు కూడా ఇంకా ఫాలో అవుతూ ఉంటారు. ఇంక ఇది ఒక వార్ లాగా మీకు కనిపిస్తుంది. ఇవాళ మీరు చూసారనుకోండి, ఈ ట్విట్టర్ అనబడే ఎక్స్ ప్లాట్ఫామ్ సరిగ్గా అలాగే. ఏంటంటే ఈలాన్ మస్క్ జెలెన్స్కీని టార్గెట్ చేశాడు. సో గత 2 రోజుల నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ జెలెన్స్కీ రష్యాతో యుద్ధము చేస్తాడా, యూరోప్ యూనియన్ ఇతనికి సపోర్ట్గా నిలబడుతుందా, ఇవన్నీ కాదండి. మీరు యుక్రెయిన్ ప్రజలను అడగండి, వాళ్ళు ఏం చెప్తారండి. ఇవంతా మాకు వద్దురా, నువ్వు మాట్లాడుతున్న యుద్ధము, అమెరికా ఎయిడ్, యూరోప్ యూనియన్ సపోర్ట్, అలాగే మీకు యూరోప్ దేశాల ఫైనాన్షియల్ సపోర్ట్, ఇవన్నీ వద్దు. నువ్వు ముందు ఎలక్షన్స్ పెట్టు, మేము మాకు ఎవరు కావాలో ఎంచుకుంటాం. ఎంచుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆ దేశానికి మీకు అధ్యక్షుడు అవుతాడు, అతను ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఎన్నికలు అనేవే మాకు కావాలి, అవునా? సో ఇప్పుడు ఈలాన్ మస్క్ అడుగుతున్నాడు, జెలెన్స్కీని తగలేయండి, తరిమేయండి, మీరు ఎన్నికలు నిర్వహించండి. ఇప్పుడు మనకు క్వశ్చన్ వస్తుంది, ఇతను ఎందుకండి ఎన్నికలు పెట్టాడు? ఒక విషయము, ఇతని పాపులారిటీ అనేది టోటల్గా పోయింది. సరే, ఇంకోళ్ళు ఎంచుకుంటారు కదా, మరి ఇక్కడ అన్నీ జరుగుతున్నాయి కదా భారతదేశంలో. మీకు ఎన్నో రకాల ఎన్నికలు, ప్రజలు ఎవరిని ఇష్టపడితే వాళ్ళకే ఓట్లు వేస్తారు. మరి యుక్రెయిన్లో కూడా ఇది జరగవచ్చు కదా. ఇప్పుడు జెలెన్స్కీ ప్రాబ్లం ఏమిటి అంటే, ఒకవేళ ఎలక్షన్స్ నిర్వహిస్తే మీకు ఇతన్ని ప్రజలు ఓడిస్తారు. ఓడించిన తరువాత కొత్త నాయకుడు వస్తాడు. అతను ఏం చేస్తాడండి, ఇతని మీద వార్ క్రైమ్స్ నువ్వు చేసావు, నీ వల్ల ఇంతంత మంది మన యుక్రెయిన్ సైనికులు, ప్రజలు, ఆస్తి నష్టము ఇంత జరిగింది కాబట్టి నీ మీద ట్రయల్ స్టార్ట్ చేస్తాము. ఒక్కసారి పరిస్థితి వచ్చింది అనుకోండి, జెలెన్స్కీకి 100% ఉరిశిక్షే. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, ఎన్నికలను నిర్వహించడం లేదు. ఇదే మెయిన్ రీజన్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి ముందు కూర్చున్నాడండి, కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు, ఓకేనండి మీరు అంటున్న ఈ మినరల్ డీల్ ఉంది చూసారా, సంతకాలు పెడతాను, కానీ మీరు మాకు సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తారా, మా యుక్రెయిన్ని కాపాడతాము, పుతిన్ నుంచి యుక్రెయిన్ని కాపాడతామని చెప్పి మీరు మాకు మాట ఇస్తారా అంటే, ఏ రోజు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ పైన దండయాత్ర చేశాడు? ఇప్పుడు 1991లో యుఎస్ఎస్ఆర్ అనబడే దేశం విడిపోయింది కదండి, 15 దేశాలు. అందులో రష్యా, యుక్రెయిన్ కూడా ఉన్నప్పుడు అప్పుడే వీళ్ళు దండయాత్ర చెయ్యొచ్చు కదా. మరి రష్యాకు అంత పవర్ ఉంటుంది కదా, చెయ్యలేదు. 23 ఏళ్ల తరువాత క్రీమియా అనబడే ప్రాంతాన్ని ఎందుకు యానెక్స్ చేసుకుంటారు? అక్కడ నాటో దళాలు తిరగడం, యూరోప్ దేశాలు, అమెరికాకు సంబంధించిన ఎన్జిఓస్ వీళ్ళ ఎంట్రీ. ఇప్పుడు మీరు పుతిన్ గారిని చూసారనుకోండి, అతని కేజీబీ అనబడే ఈ స్పై వ్యవస్థ ఉంచేసారా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ భారత్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా మోదీ గారు పుతిన్ హెల్ప్ తీసుకున్నారు. ఎవరు ఈయనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో డేటా వచ్చేది. అలాంటిది మీకు యుక్రెయిన్లో, క్రీమియా ప్రాంతంలో వీళ్ళు ఏవేవో ఆటలు ఆడాలి అంటే పుతిన్కి తెలియదా? కాబట్టి నేరుగా వెళ్ళి క్రీమియాను ఈయన రష్యాతో కలిపేసుకున్నారు. సరే, అయిపోయింది. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత యుక్రెయిన్ మీద ఎందుకండి దండయాత్ర ఆయన చేస్తాడు? ఎందుకు చేస్తాడు చెప్పండి? పుతిన్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు అక్కడ పొలిమేర్లో నాటో దళాలతో సిద్ధముగా ఉన్నారు, యుక్రెయిన్ని కబళించాలని చూస్తున్నారు. ఏ ఒక దేశ నాయకుడు ఒప్పుకుంటాడండి? ఇప్పుడు పీఓకే అన్నారు ఫ్రెండ్స్, ఈ పీఓకేని చైనా ఆక్రమించుకుంటుంది అంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? పాకిస్తాన్తో మన యుద్ధం చేయగలం, మన భూభాగము, కానీ ఇప్పుడు చైనా వాడు వచ్చాడు అనుకోండి, ఇమీడియట్ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి చైనా చేతికి వెళ్ళాక మనం ఏం చెయ్యలేం, కాబట్టి యుద్ధం చేస్తాం. సరిగ్గా యుక్రెయిన్ పరిస్థితి కూడా అదే. కానీ ఇవాళ జెలెన్స్కీ ఎలా ఆలోచిస్తున్నాడు, పుతిన్ మీద బ్లేమ్ అంతా పెట్టేసి, రష్యా వాళ్ళ వల్లే మన దేశం ఇలా ఉంది, మనమందరం ఇంత కష్టపడుతున్నామంటే దీనికి కారకుడు పుతినే అని ఒక ప్రాపగెండా చేస్తున్నాడు. ఇందులో ఎటువంటి నిజము లేదు. ఇది ఈలాన్ మస్క్ గారు ఓపెన్గా చెప్తున్నారు.
ఇప్పుడు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఒక చేతగాని వాడు, ఇతన్ని తరిమేద్దాము. ఇది ఎక్స్ ప్లాట్ఫామ్లో ఈలాన్ మస్క్ పెట్టిన ఒక మెసేజ్. వెంటనే మీకు అందరూ కూడా అవును ఇతను ఒక చెత్త పాలకుడు, ఇతని వల్లే కెనడా ఇవాళ ఇలా అయిపోయింది, వరస పెట్టి ఇతని ఫాలోయర్స్ పెడుతూనే ఉంటారు. అలాగా అయితే జస్టిన్ ట్రూడోని పంపించేద్దామని ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే జరుగుతుంది. ఇవాళ జెలెన్స్కై విషయంలో కూడా ఇదే జరుగుతుంది. సో జెలెన్స్కైని క్లియర్ కట్గా టార్గెట్ చేసి ఇతన్ని ముందు పంపించేయండి, మళ్ళీ మనకు యుక్రెయిన్లో ఒక డెమోక్రసీ ఉంటుంది, ఎలక్షన్స్ ఉంటాయి, ప్రజలు మీకు ఎవరిని ఇష్టపడుతున్నారో వాళ్ళని ఎంచుకోండి, మళ్ళీ ఎప్పటిలాగే యుక్రెయిన్ ఒక మంచి దేశంగా ఎదుగుతుంది అని ఈలాన్ మస్క్ చెప్పడము మీకు వేలలో అవును అవును జెలెన్స్కై వల్లే పాపమంతా. ఫస్ట్ ఏమన్నారు, పుతిన్ వల్లే, పుతిన్ దండయాత్ర వల్లే ఇలా జరిగిపోయింది, ఇన్ని మాట్లాడారు కదా. మెల్లమెల్లగా మనకు నిజాలు తెలుస్తుంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయాన్ని మీరు చూశారనుకోండి, ఈ యూరోప్ యూనియన్, యూరోప్, అమెరికా వీళ్లకు సంబంధించిన మిలిటరీ కాంప్లెక్స్. సో వీళ్ళ వద్ద ఇతను ఫైనాన్షియల్గా చాలా పెద్ద లెవెల్లో లావాదేవీలు పెట్టుకున్నాడండి. సో ఇప్పుడు యుద్ధాన్ని ఆపాడు అనుకోండి, వీళ్ళు ఎవరూ కూడా జెలెన్స్కైని విడిచిపెట్టరు. సో ఇదే జో బైడెన్ ప్లాన్, యుద్ధము చేస్తూనే ఉండు, యుద్ధాన్ని ఆపకు, ఎంతమంది పోయినా మనకు అనవసరము, పోతే సైనికులే కదా, పోతే ప్రజలే కదా, మనకు ఏంటి, మనకు ఇంత లాభదాయకమైన వ్యాపారం ఉన్నప్పుడు మనము ఎందుకు యుద్ధాన్ని ఆపాలి, ఇలా వీళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఆ భగవంతుడు ఏంటి నిర్ణయించాడు, డొనాల్డ్ ట్రంప్ని అమెరికాకు అధ్యక్షుడిగా చేశాడు. అమెరికాని ఇవాళ ఆయన చేతిలో అప్పచెప్పాడు. ఈ డీప్ స్టేట్ కాదు, జో బైడెన్ కాదు, వీళ్ళు ఎవ్వరూ కాదురా, నాకు నా అమెరికానే ముఖ్యము, నువ్వు మా డబ్బునంతా కూడా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యుక్రెయిన్లో ఒక బ్లాక్ మార్కెట్ అండి, పెద్ద పెద్ద ఆయుధాలు అక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఒక జావలిన్ అన్నారు, అమెరికా వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఈ జావలిన్ అనబడి, అంటే షోల్డర్ మీద పెట్టుకొని వాడే ఒక రాకెట్ లాంచర్, అంటే జావలిన్ అనే ఒక శక్తివంతమైన ఆయుధాన్ని వీళ్ళు పంపించారు. ఇప్పుడు మీరు హిమార్స్ అన్నారు అనుకోండి, 40 హిమార్స్లు అమెరికా వాళ్ళు యుక్రెయిన్కి ఇచ్చారు. అంటే మనము పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ అంటాం చూసారా, దానికి సమానమైనది మీకు హిమార్స్. 40 హిమార్స్లు ఇచ్చారు. ఇప్పుడు అడిగితే ఇవి ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికి తెలియదు. ఒక 2-3 చూపిస్తారు, అడిగితే రష్యా వాళ్ళు టోటల్గా బాంబులు వేసి పాడు చేసేసారండి, డెస్ట్రాయ్ అయిపోయింది, మీదంతా చేతగాని ఆయుధాలని వీడే చెప్తాడు, జెలెన్స్కైయే చెప్తాడు. కానీ అసలు విషయాన్ని మీరు గమనించారు అనుకోండి, వీటినంతా వీళ్ళు బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారండి, ఏది కూడా వాడరు. అంటే జెలెన్స్కై అంటేనే, అందుకే మీకు ఈలాన్ మస్క్ క్లియర్గా చెప్తున్నాడు, ఈ వ్యక్తి ఒక ఈవిల్, ఇతను యుక్రెయిన్ని పాడు చేయడానికే పుట్టాడు. ఇలా ఈ నాయకులందరూ కలిసి జెలెన్స్కై రూపేణ వీళ్ళు లాభాలు సంపాదిస్తున్నారు. మొత్తానికి యుద్ధం మాత్రం కొనసాగాలి. మీకు రియాలిటీ ఏంటో చెప్పమంటారా, ఫైనల్గా మొత్తం యుక్రెయిన్ చూడండి, 20,000 మంది సైనికులు మాత్రమే మిగిలేరు. మీకు 25 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ మాత్రమే. ఇప్పుడు మీరు భారత్ని అడిగారు అనుకోండి, ఒక 3,000-4,000 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ ఉంటాయి. వాడేం మాట్లాడుతున్నాడు, 25 మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ మాత్రమే మిగిలేయి, నేను ఎలా యుద్ధము చేస్తాను, చెయ్యలేవు కదరా, సరెండర్ అయిపో, నో 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 నేను సరెండర్ అవ్వను, యుద్ధం చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఆయుధాలు ఇవ్వండి. అంటే వీడికి ఏదో ఒక మోటో ఉంది, సెల్ఫిష్ ఆలోచనలు ఉన్నాయి, వీడి స్వార్థము కోసరము యుక్రెయిన్ అనబడే దేశాన్నే పణంగా పెట్టాడు. దీన్నే ఈలాన్ మస్క్ ఇవాళ ప్రజలకు వివరిస్తున్నాడు. మరి మీరు చెప్పండి, యుక్రెయిన్లో ఎన్నికలు ఉండాలి కదా, జెలెన్స్కైని తన్ని తగలేయాలి కదా, వీడు ఆ దేశాన్ని విడిచి పారిపోతేనే యుక్రెయిన్ ఒక మామూలు దేశముగా ఉంటుంది. అవునంటారా కాదంటారా కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.